స్లో ట్రాఫిక్‌లో చేసిన ఈ చిన్న మిస్టేక్ వల్ల నన్ను కింద పడేసింది. సో, ఆ రోజు ఏమైందంటే నేను చాలా నార్మల్‌గానే క్రూజ్ అవుతున్నా. నా ముందు ఒక ట్రక్ ఉండే. ఆ ట్రక్ లెఫ్ట్ టర్న్ తీసుకుంటుండే. సో, నేనేమనుకున్నా లెఫ్ట్‌లో కొంచెం స్పేస్ ఉంది కదా అని చెప్పేసి లెఫ్ట్ నుంచి వెళ్దామని ట్రై చేసిన. అదే టైంలో ట్రక్ సడెన్‌గా స్లో అయింది. అండ్ నేను ఫ్రంట్ బ్రేక్ వేసిన. సో, ఇక్కడ నేను 3 మిస్టేక్ చేసినా అనమాట. ఫస్ట్ థింగ్, ఎప్పుడైనా సరే టర్నింగ్‌లో లెఫ్ట్ సైడ్ నుంచి ఓవర్‌టేక్ చేయొద్దు. సెకండ్ మిస్టేక్ వచ్చేసి నేను ఫ్రంట్ బ్రేక్ ప్రెస్ చేసిన. ఫ్రంట్ బ్రేక్ ప్రెస్ చేయడం వల్ల ఏమైందంటే నా స్పీడ్ చాలా తక్కువ ఉండటం వల్ల ఏబీఎస్ అనేది ఎంగేజ్ కాలేదు. అండ్ నా ఫ్రంట్ వీల్ అనేది లాక్ అయిపోయింది. లాక్ అవ్వటం వల్ల బైక్ వెయిట్ అనేది మిస్‌బ్యాలెన్స్ అయ్యి నేను థర్డ్ థింగ్ వచ్చేసి నేను ట్రక్‌కి చాలా దగ్గరలో ఉన్నాననమాట. ఎప్పుడైనా సరే ట్రాఫిక్‌లో ఇలాంటి బిగ్ వెహికల్స్‌కి కొంచెం మనం దూరం ఉండటమే బెటర్. సో, ఇప్పుడు ఈ సిట్యుయేషన్‌లో యాక్చువల్‌గా ఏం చేయాల్సిందే నేను? ఫస్ట్ థింగ్, లెఫ్ట్ నుంచి ఓవర్‌టేక్ చేయటం అనేది బిగ్ మిస్టేక్. ఎప్పుడైనా సరే టర్నింగ్‌లో మనం ఓవర్‌టేక్ లెఫ్ట్ సైడ్ నుంచి చెయ్యొద్దు. అది కూడా ఇలాంటి బిగ్ ట్రక్స్ అండ్ బసెస్. సో, సెకండ్ థింగ్ వచ్చేసి మనం ఎప్పుడైనా సరే ఫ్రంట్ బ్రేక్ ప్రెస్ చేయొద్దు. ఇలాంటి స్లో మూవింగ్ ట్రాఫిక్‌లో ఎప్పుడైనా సరే మనం రేర్ బ్రేక్ మీదనే ఆధారపడి ఉండాలి. ఇంకొకటి అక్కడ ఏమైందంటే స్లోప్ ఉండేననమాట. ఆ స్లోప్ వల్ల ఏమైందంటే నా ఫ్రంట్ వీల్ అనేది లాక్ అయిపోయింది. ఏబీఎస్ ఎంగేజ్ కాలేదు కాబట్టి లాక్ అయిపోయి కొంచెం స్కిడ్ అయింది. ఆ స్కిడ్ వల్ల నేను మిస్‌బ్యాలెన్స్ అయిపోయింది. అండ్ ఐ వాస్ నాట్ రెడీ. నేను ట్రై చేస్తున్నాను బైక్‌ని కొంచెం హ్యాండిల్ చేద్దామని. బట్ ది వెయిట్ నన్ను కింద పడేసింది. బట్ నాకేం కాలేదు. అండ్ థర్డ్ థింగ్ ఏందంటే మనం ఎప్పుడైనా సరే కొంచెం 10 మీటర్ డిస్టెన్స్ ఉంటేనే బెటర్ ఇలాంటి వెహికల్స్‌తోన. ఈ మిస్టేక్ నేను చేసినా మీరు చేయకండి. ఐ హోప్ ఈ వీడియో కొందరికి యూస్‌ఫుల్ అవుతుంది. నా మిస్టేక్ వల్ల కొందరు నేర్చుకుంటారు. నా లాస్ట్ వీడియోకి మీరిచ్చిన రెస్పాన్స్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. 9,00,000 దాటేసినాయి ఆ వ్యూస్ అండ్ 1,000,000 టచ్ అవుతుంది ఇప్పుడు. బట్ చాలామంది నాకు ఆ రీల్‌లో అడిగారు ఇంజిన్ బ్రేకింగ్ గురించి. చాలా త్వరగానే మీకు ఇంజిన్ బ్రేకింగ్ మీద వీడియో మాత్రం అప్లోడ్ చేస్తాను. సో స్టే ట్యూన్ అంటిల్ ద నెక్స్ట్ వీడియో. కీప్ స్మైలింగ్ అండ్ రైట్ సేఫ్.